యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది ఇంట్లో అడుగు పెట్టగానే దానికి నా చేతుల మీదుగా పురుడు పోస్తానని మాటిచ్చాను. పిచ్చిది నమ్మేసింది. మారిపోయాననుకుంటోంది. అంటే నాకు పురుడు పోస్తారని చెప్పిన మాటలన్నీ అబద్ధమా? నాన్నమ్మ ఇంకా మారలేదా? అసలు రాత్రే తప్పించుకుంది. ఆ జ్యూస్ మొత్తం తాగుంటే లోపల పిండం పైకే పోయిండేది. లోపల ఉన్న నువ్వు బయట ఉన్న చెడుని గమనించావా తల్లి? నేను నువ్వే కాపాడుకున్నావా? ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఇవ్వంలే. 9 నెలల తర్వాత పోసే పురుడుని ఇప్పుడే పోసి చచ్చిన బిడ్డని చేతిలో పెట్టి పంపిస్తా. పైకి ప్రేమ చూపిస్తూ లోపల ఎంత కుట్ర దాచుకున్నావా నానమ్మ? ఇక్కడికొచ్చి మరి నీ కపట బుద్ధి చూపించారని వచ్చావా ఊర్మిళక్క? అంతా బానే ఉందమ్మా. నేను చెప్పే జాగ్రత్తలు పాటించు చాలు. అలాగే డాక్టర్. అర్జెంట్ పనుందమ్మా, నేను వెళ్ళాలి. నేను డ్రాప్ చేస్తానండి. వద్దులేండి, క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది. నేను వెళ్తాను. అలాగే, చాలా థ్యాంక్స్. వెళ్ళు డాక్టర్, ఇక్కడ నాకు చాలా పనుంది. వైదేహికి కడుపు పోవడం కళ్ళారా చూసి మరీ వస్తాను. అమ్మా, అక్కకి జ్యూస్ తీసుకురా. కూర్చోక్క. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా? నేనిస్తానేమో. అయ్యో అయ్యో, ఉసే 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 ఉసే. ఏంటే చూసుకోవా? ఇది నీ అసలు రూపం నానమ్మా. దీని అసలు రూపం బయటపడుతుంది. అదే నెల తప్పి ఉన్నావు, కాస్త చూసుకుని జాగ్రత్తగా ఉండాలి కదా మనవరాలా. పైగా ఊరిమిళ నీ తోటికోడలు కాదు, మనింటికొచ్చిన అతిథి. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అవునానమ్మా, అతిథి అంటే అతిథి సత్కారం చేయాలి. కానీ నేనే చూసుకోలేదు. పొరపాటైపోయిందక్క. అమ్మా, అక్కని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి చూపించు. రామ్మా, పదమ్మా, పద పద. అతిథి సత్కారం కావాలా అక్క నీకు? నీ జీవితంలో మర్చిపోలేని సత్కారం ఇస్తా చూడు. నానమ్మ తేలెక్కడ పెట్టింది? ఏం చేస్తున్నావు వైదేహి? బావా, అది అక్క మన బిడ్డ కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. దాన్ని తిరిగిచ్చేస్తున్నా. గిఫ్టా? గిఫ్టే బావా, చాలా ప్రేమతో తెచ్చింది. అంత ప్రేమని మనం మొయ్యలేం, అందుకే తిరిగిచ్చేస్తున్నా. అదిగో బావా, అక్క వచ్చేసింది.
ఏం లేదు బావా, కార్ అడ్డంగా ఉందట. పిల్లలు రోడ్డు మీద ఆడుకొని అద్దాలు పగలు కొడతారు. నువ్వు వెళ్ళటానికి ఇంకా టైం పడుతుంది కదా, తాళాలిస్తే బావా పక్కన పెడతారంట. ఆ, అలా చూస్తావేంటి బావా? అసలే ఆ కారంటే అక్కకి చాలా ఇష్టం. ఒక్క గీత పడినా బాధపడుతుంది. నేను కూడా ఇప్పుడప్పుడే ఎందుకు వెళ్తానే? నీ కడుపులో పిండం కరిగిందని తెలిసి నువ్వు ఏడవడం చూశాకే వెళ్తాను. అక్క తాళాలివక్క. ఎప్పుడూ ఆపకుండా ఆవేలితోని చక్రం తిప్పేదానివి కదక్కా, ఇప్పుడు తిప్పు. ఏమైందమ్మా? ఊర్మిళ ఏమైంది? అయ్యో వదిలికి ఏమైంది? అక్క అక్క తేలు తేలమ్మా. ఏమైందంటే చెప్పవేంటి? తేలు కొట్టేసిందమ్మా. తేలా? తేలా? అయ్యో ఏదో ఒకటి చేయను పిన్ని. నొప్పి. అవును వదినా, అయినా నీ హ్యాండ్ బ్యాగ్ లో తేలు ఉండడం ఏంటి? ఏమో నాకు తెలీదు దేవాంజ్. అమ్మా నొప్పి తట్టుకోలేకపోతున్నా. మా ప్రాణం పోతుందేమో బాబోయ్ దేవుడా. తేలు డబ్బాతో లోపల పెట్టాను కదా, ఊరిమిళ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అయ్యో అయ్యో ఏదో ఒకటి చెయ్యండి పిన్ని. పిన్ని ఏం చేద్దామండి? బయటెక్కడైనా కరిస్తే తేలు ఇంట్లోకి దూరి కరిచిందనుకోవచ్చు. బ్యాగ్లో చేయి పెడితే కరవడం ఏంటక్కా? అసలు మీ బ్యాగ్లోకి తేలెందుకొచ్చింది? నాకు తెలీదు. నీ ఇంట్రోగేషన్ ఏంటి? నాకు తెలియదని చెప్తుంటే వినవేంటి? బాబు దేవాంశ్, కార్తీ హాస్పిటల్కి వెళ్దాం. ఆ మందుకి తగ్గదు బాబాయ్. అమ్మా ఇది మామూలు తేలు కాదు బాబాయ్. మామూలు తేలు కాదా? నీకెలా తెలుసక్కా? నొప్పి నొప్పి పట్టి చెప్తున్నా. మందులు కూడా తగ్గకపోతే మరేం చెయ్యాలమ్మా? బాబు నొప్పికి తట్టుకోలేకపోతుంది. గుర్తొచ్చింది నాన్న. తేలు కుట్టిన నొప్పి వెంటనే తగ్గాలంటే కరెంటు షాక్ ఇవ్వాలి. కరెంట్ షాకా? అవును బావా, కరెంటు షాక్ ఇస్తే నొప్పి మొత్తం దెబ్బకి తీసేస్తుంది. అవును, షాక్ పెడితే తగ్గిపోతుంది. తొందరగా ఏదో ఒక అరేంజ్మెంట్ చేయండి ప్లీజ్. నొప్పి తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్. ఓ అర్థమైంది. అదిగో అక్కకు కూడా తెలుసు. తేలు కాటుకి కరెంట్ షాకే మందు. సరే. అవునవును, నేను విన్నాను. కరెంట్ షాక్ ఇస్తే నొప్పి పోతుంది. షాక్ షాక్ ప్లీజ్ అమ్మా. అయ్యో దేవుడా. అమ్మాయి బాధ తట్టుకోలేక ఇక్కడే పోయేలా ఉంది. అదేదో చూడమ్మా, ఆ ఏర్పాట్లేదో చెయ్యి. మంట. ఏమండి, కరెంటు వేరు తీసుకురండి. మంట. కాస్త ఓర్చుకోమ్మా. అమ్మా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో ఊర్మిళ, కాసేపు ఓర్చుకో తల్లి. కాసేపు ఓర్చుకో, తగ్గిపోతుంది. ఇదిగోమ్మా. అమ్మా అమ్మా అయ్యో, కూర్చోమ్మా. వదినా వదినా ప్లీజ్. అమ్మా అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా. తగ్గిపోతుంది. తొందరగా కానీ ఏంటారా? వదినా ఏం కాదు. కొంచెం ఓర్చుకోదురా. తగ్గిపోతుందక్క. ఒక నిమిషం. అమ్మా వెళ్ళి స్విచ్ ఆన్ చేయి. అక్క భయపడకు. జస్ట్ అలా స్విచ్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఏం భయపడకు, ఓకే? పెడుతున్నా.
స్విచ్ ఆన్ చేస్తున్నా. అక్క ఆన్ చేస్తున్నా. అమ్మా కాస్త ఓర్చుకో అమ్మా. ఊర్మిళ కాస్త ఓర్చుకోమ్మా. అక్క తగ్గిందా? తగ్గలేదా? ఆ తేలితో నాకు కుట్టిద్దామని తీసుకొచ్చింది. తిరిగి అదే బ్యాగ్లో వేసేశాను. ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాలి కదా. నువ్వు మారవదినా, ఇంతకంటే ఎక్కువ షాక్ ఇవ్వాలి నీకు. వదినా ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తగ్గలేదా? వైదేహి ఇంకా తగ్గలేదట. కరెంట్ షాక్ పెట్టు. సరే బావా. నా బిడ్డని చంపాలని చూస్తావా? చావే చావు. నా బిడ్డని చంపాలని చూస్తావా? అమ్మా అమ్మా తట్టుకోమ్మా. నాన్న స్విచ్ ఆఫ్ అవ్వడం లేదు నాన్న. బావా ఇప్పుడెలా? అయ్యయ్యో, ఇప్పుడెలా వైదేహి? ఇప్పుడు మనం వదిన్ని ఎలా కాపాడుకోవాలి? అయ్యో అయ్యో అక్క చచ్చిపోయేలా ఉంది. ఇది కూడా రావట్లేదు. ఇప్పుడెలా? అయ్యో షాక్ కొడుతుంది. మామయ్య గారు మీరు కూడా దగ్గరికి రాకండి. అయ్యో తప్పుకోండి. నాన్న నువ్వు తప్పుకో. ఎలా ఉందమ్మా ఇప్పుడు? అక్క ఏం కాదమ్మా. ఏమండి డాక్టర్ని పిలిపించండి. అమ్మా వైదేహి లోపలికి తీసుకెళ్ళమ్మా. రాక మన బిడ్డ జోలికి వస్తే ఏం జరుగుతుందో వదినికి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయదులే. ఇంతకీ నొప్పి తగ్గడం లేదు. ప్రాణాలు పోతున్నాయి వైదేహి. కూర్చోక్క. అమ్మా అస్సలు నొప్పి తగ్గడం లేదా? పోనీ మళ్ళీ కరెంట్ షాక్ ఇవ్వమంటావా? వద్దు వద్దు. ఇంకోసారి కరెంట్ షాక్ వేస్తే నిజంగానే పోయేలా ఉన్నాను. చాలా పవర్ఫుల్ తేలు కదక్కా. దాని పవర్ అలాగే ఉంటుంది. పైగా నువ్వంటే బాగా ఇష్టం ఉన్నట్టుందక్కా. చేయి దొరకగానే లటుక్కున పట్టేసుకుంది.
నొప్పితో నేను బాధపడుతుంటే నీకు వేళాకోళంగా ఉందా? వేళాకోళం కాదక్క, తేలు బాగా పవర్ఫుల్. పెట్టిన కరెంట్ షాక్ సరిపోదు అంటున్నా. అసలు నాకు ఈ చిట్కానే తెలీదక్క. నువ్వు పెరట్లో నాన్నమ్మతో చెప్తుంటే విన్నా. నేనేం చెప్పాను? నేను ఎవరికి చెప్పలేదు. కాదక్క, నేను విన్నాను. డైరెక్ట్గా కరెంట్ షాక్ ఇస్తే అనుమానం వస్తుందని తేలుతో కుట్టించి మరీ కరెంటు షాక్ ఇచ్చి నా కడుపులో బిడ్డని కరిగించాలనుకున్నావు కదక్కా? నేనేం చెప్పలేదు. నువ్వేం విన్నావో నేను నాకేం తెలుసు. నేనేం చెప్పలేదు. చాలక్క, నటించొద్దు. నీ బుద్ధి ఎప్పటికీ మారదని మళ్ళీ ఈరోజు రుజువు చేసుకున్నావు. ఆ దేవుడు నా పట్ల ఉన్నాడు కాబట్టే నా బిడ్డని కాపాడుకోగలిగాను. నువ్వు చేస్తున్న కుట్ర కుతంత్రాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడ నా ప్రాణం పొట్టు చేస్తుంటే ఏదేదో అంటావంటే నాకేం తెలీదు. తెలుసు, నువ్వే చేశావు. నేను కళ్ళారా చూసా. నేనంటే నీకు పడదు సరే, నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ నీకేమన్యాయం చేసింది? కడుపులోనే కడతీర్చాలన్న పాడు ఆలోచన అసలు నీకెందుకొచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? నా కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ మాత్రమే కాదు, మన వంశానికి వారసులు. తర్వాతి తరం రావాలని ఇంట్లో అందరూ తప్పించిపోతుంటే నువ్వు ఆ తరమే లేకుండా చేయాలని చూస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏం చెప్తావో చెప్పుకో. నేనేం చేయలేదు. చేశానడానికి సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకపోవచ్చు, కాని చేసింది నువ్వే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోక, నా బిడ్డకి ఎవరు హాని తలపెట్టాలని చూసినా దానికి 10 తిరిగిస్తాను. ఇప్పుడు నీకిచ్చినట్టు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఎవ్వరికైనా ఇలాగే తిరిగిచ్చేస్తాను. నన్ను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో పెట్టావు, భరించాను. కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం సహించను. నాకన్నా నా భర్త కన్నా నా కడుపులోని బిడ్డే నాకు ముఖ్యం. దాని జోలికొస్తే అది ఎవ్వరైనా సరే క్షమించను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగే ఇస్తున్నాను. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తాను. తలదించుకునే వైదేహి పోయింది. ఇప్పుడు తలబడితే తల తీసే వైదేహి మాత్రమే ఉంది. జాగ్రత్తగా ఉండు. నాకు ఇలా నరకం చూపిస్తున్నారేంట్రా? అమ్మా, 12 గంటలు అయిపోయింది. నిజం చెప్పకపోతే చంపేస్తారు. తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేద్దాం. అమ్మా